Subscribe and share my channel Sudarsana. నమస్కారం. శ్రీదేవి భాగవతం కథలను తెలుసుకుందాం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్దేవి భాగవతము 6వ స్కందము. వృత్రాసురుని ద్వారా ఇంద్రుడు పరాజితుడగుట. వృత్రాసురుడు తండ్రికి నమస్కరించి, తండ్రి, నేను ఇంద్రాది సకల దేవతలను యుద్ధ భూమిలో పరాజితులను చేశాను. ఇంద్రుడు కాలినడకనే పారిపోయాను. శ్రేష్టమగు అతని ఏనుగును నేను పట్టి తెచ్చి తిని. తండ్రి, ఏనుగులలో శ్రేష్టమైన ప్రశంసనీయమైన ఈ ఐరావతమును మీరు స్వీకరించండి. భయత్రస్తులైన ప్రాణులను చంపుట అన్యాయమని తలంచి నేను వారిని ప్రాణములతో వదిలిపెట్టి తిని. భగవన్, నేను ఇప్పుడు మీ ఏ కోరికను తీర్చవలెనో చెప్పండి. సకల దేవతల హృదయములందు భయము ఆవహించెను. వారు అలసిపోయి వ్యాకులతకు లోనై పారిపోయారు. ఇంద్రుడు కూడా భయముతోనే ఉన్నాడు. అతడు తన ఐరావత గజమును వదిలి స్వర్గము వైపు వెళ్ళిపోయాడు. వ్యాసుడు చెప్తున్నాడు, రాజా, వృత్రాసురుని మాటలను విని త్వష్ట ఆనందానికి అవధుల్లేవు. అతడు చెప్తున్నాడు, నాయనా, నేను ఇప్పుడు నాకొక కొడుకున్నాడని అనుకుంటున్నాను. నా జీవితము సఫలమయ్యింది. పుత్ర, నీవు నన్ను పవిత్రుని చేసితివి. నేడు నా మనస్సులోని సంతాపము తొలగిపోయింది. నీవు అద్భుతమైన పరాక్రమాన్ని ప్రదర్శించావు. ఇప్పుడు నా మనస్సులో ఏ విధమైన అలజడి లేదు. కుమారా, నేను నీకు హితకరమైన మాటలను చెప్పుచున్నాను, విను. వాటి మీద ధ్యాస ఉంచు. మహాభాగ్యశాలి, మిగుల జాగ్రత్తతో ఆసనారూఢుడవై తపము చేయుట మిక్కిలి అవసరము. ఎవరినీ కూడా నిరంతరము విశ్వసించరాదు, నమ్మరాదు. నీ శత్రువగు ఇంద్రుడు మహాకపటి, మోసగాడు. అతనికి రకరకములైన భేద విద్యలు చక్కగా తెలుసును. తపస్సు వలన లక్ష్మి ప్రాప్తించును. ఉత్తమ రాజ్యమును పొందుటకు తపస్సే పరమ సాధనము. తపఃప్రభావముననే ప్రాణియందు బుద్ధియు బలమును చేకూరును. దీనిని చేయుట వలననే ప్రాణి యుద్ధరంగమున విజయమును పొందును. కనుక నీవు మహాత్ముడగు బ్రహ్మదేవుని ఆరాధింపుము. శ్రేష్టమైన వరములు పొందుటకు ప్రయత్నించుము. వరములను పొంది దుష్టుడు బ్రహ్మఘాతియగు ఇంద్రుని ఉనికిని నశింపచేయుము. శంకరుడు గొప్ప దానగుణ సంపన్నుడు. సావధానుడవై స్థిరముగా ఆ స్వామిని ఉపాసించుము. ఆ దేవదేవుడు నీవు కోరిన వరములను ఇచ్చును. జగత్తును సృజనము చేయు బ్రహ్మదేవుని యందు సాటిలేని సామర్థ్యము కలదు. ఆ ప్రభువును సంతుష్టిని చేసి నీవు అమరత్వమును పొందుము. తరువాత పాపియగు ఇంద్రుని పరాజితుని చేయుము. వ్యాసుడు చెప్తున్నాడు, రాజా, వృత్రాసురుడు తండ్రి ఉపదేశాన్ని విన్నాడు. ఆయన ఆదేశానుసారము సంతోషముతో తపస్సు చేయడానికి బయలుదేరాడు. అతడు గంధమాదన పర్వతమును చేరుకున్నాడు. అక్కడ పుణ్యసలిల గంగ ప్రవహిస్తోంది. స్నానము చేసి కుశలతో ఆసనమును సిద్ధం చేసుకున్నాడు. శాంతచిత్తుడై దాని మీద కూర్చున్నాడు. అన్నపానీయాలను పూర్తిగా విడిచిపెట్టాడు. యోగాభ్యాసమునందు మనస్సును నిలిపి నిష్ఠాగరిష్ఠుడయ్యాడు. స్థిరాసనారూఢుడై అతడు నిరంతరము బ్రహ్మను ధ్యానించసాగాడు. వృత్రాసురుడు తపస్సు చేస్తున్నాడని తెలుసుకుని ఇంద్రుడు ఎంతో చింతాక్రాంతుడయ్యాడు. అతని తపస్సునకు విఘ్నం చేయుటకు ఇంద్రుడు గంధర్వులను పంపాడు. యక్షులు, పన్నగులు, సర్పములు, కిన్నరులు, విద్యాధరులు, అప్సరలు, ఇతర అనేకులు దేవదూతలు ఇంద్రుని ప్రేరణతో అచ్చటకు చేరుకున్నారు. అందరూ మాయను ఎరిగిన వారే. తపస్సునకు నష్టమును కలిగించుటకు వారు అన్ని విధములా ప్రయత్నించారు. కానీ దృఢచిత్తుడై పరమ తపస్వియగు వృత్రాసురుని అతని లక్ష్యము నుండి ఏ కొంచెమూ కూడా విచలితుని చెయ్యలేకపోయారు. శుభం.
శ్రీదేవి భాగవతం తరువాయి భాగంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్ సుదర్శన.